హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు మనము పెసరకట్టు అరటికాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాము. పెసరకట్టుకి ముందుగా పెసరపప్పు ఒక గంట మీ వీలుని బట్టి నానబెట్టుకుని పప్పుని ఉడికించుకోవాలి. బాగా మెత్తగాను కాస్త నీళ్ళు ఎక్కువ పోసి ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఒక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించి దాంట్లో కొంచెం ఆయిల్ పోసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి బాగా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఉడికించిన పెసరపప్పులో కలిపేసుకోవాలి. మనం వేసుకుంటే వెల్లుల్లిపాయలు కూడా ఈ పోపులోనే వేసి వేయించుకుని కలుపుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న పెసరపప్పులో కలిపేసుకోవాలి. అది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మరసం కలుపుకోవాలి. ఒక్క నిమ్మకాయ రసం పిండి ఉంచుకున్నాను నేను అక్కడ. ఈ ఉడికించిన పెసరకట్టు చల్లారిన తర్వాత అప్పుడు మాత్రమే కలుపుకోవాలి, లేకపోతే చేదు వస్తుంది. పోపు వేసిన తర్వాత 1 నిమిషం ఉడకనిస్తే ఆ పోపు ఫ్లేవర్ అనేది ఆ పప్పు పులుసుకి బాగా పడుతుంది. సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు, కొత్తిమీర వేసాను నేను. బాగా కలిపి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మరసం కలుపుకుంటే పెసరకట్టు తయారైనట్టే. ఈ నిమ్మరసం చల్లారిన తర్వాత కలుపుకోవాలి. పసుపు, ఇప్పుడు చల్లారింది కదా పెసరకట్టు, ఇందులో నిమ్మరసం కలుపుకుందాము. అంతే, పెసరకట్టు తయారైంది. ఇది అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు అరటికాయ వేపుడు చూద్దాము. బండిలో ఆయిల్ వేసుకుని అందులో 2 అరటికాయలు ముక్కలుగా కోసుకొని వేయించుకుంటున్నాను. ఈ అరటికాయ ముక్కలు సగం వేగిన తర్వాత అప్పుడు ఇందులో ఉల్లిపాయ కలుపుకుంటున్నాను నేను. ఉల్లిపాయ వేసుకోకపోయినా అరటికాయ వేపుడు బాగానే ఉంటుంది, వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని ఇప్పుడు కలుపుకుంటున్నాను. అందులో కొత్తిమీర, ఉల్లిపాయ కలుపుకుంటున్నాను. బాగా వేగిన తర్వాత సిమ్లో పెట్టి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే వేగిపోతుంది. అరటికాయ వేపుడు చాలా తొందరగానే వేగిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండాను. వేగింది. ఇప్పుడు ఉప్పు కలుపుకుంటున్నాను. ఉప్పు 1 స్పూన్ వేసుకున్నాను. కారం 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది ఇంట్లో వేయించుకున్న జీలకర్ర కారం, ఇంట్లో ఆడుకున్నది కారం. అంతే, అరటికాయ వేపుడు కూడా తయారైంది. ఇంతేనండి, అరటికాయ వేపుడు, పెసరకట్టు తయారయ్యాయి. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చూసి కామెంట్లో తెలియజేయండి. బాయ్ అండి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.